ఢిల్లీలో ఫోన్లో మాట్లాడితే 2,000 రూపాయలు ఫైన్. బండి నడుపుకుంటా. ఆఫీస్లో ఫోన్ లేదు, స్కూల్లో ఫోన్ లేదు, మందిరంలో మాత్రం ఫోన్ పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటిది? దేవుడు లేడన అర్థం. ఏమండి, మీరు అనుకుంటారేమో, ఒకవేళ నేనే చచ్చిపోయినా అనుకో, నేను దేవుడి దగ్గర తీసుకెళ్తే ఎంబటి సమాధి చేస్తారా? సమాధి చేస్తారు ఎంబటే. అదే కొంతసేపు ఆగుతారు కదా కదా. కాబట్టి మన మందిరంలో ఫోన్ వస్తే అది అందరికి చీదరా. మీరు అనుకోవద్దు, నేను చాలా పెద్ద మనిషి, నాకు ఫోన్లు వస్తాయి ఉండొచ్చు, కానీ అందరికి చీదరా. ఏంద్రా ఇది పనికిరానాడు, ఫోన్ పెట్టుకుని వస్తారు మందిరానికి. ఏమండి, మీరు అందరు చీదరించుకుంటారు. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఫోన్లో పెట్టుకొని టింగ్ టింగ్ అంటే పెద్దగా లేచి బయట పోయి మాట్లాడే వస్తే అందరు నీచంగా చూస్తారు. మీరు అనుకోవద్దు, నాకు పెద్ద పని ఉందని. ఏం పని అయ్యా? పోలీసుకు భయపడుతీవి, ఆఫీసుకు భయపడుతీవి, స్కూల్లో భయపడుతీవి, మందిరానికి భయంలే. ఏమండి, కొన్నిసార్లు ఫోన్ చేస్తే బ్రదర్ 5 గంటల దాకా మాకు ఫోన్ ముట్టకూడదు, మేము ఏం చేయమంటాం అంటారు. కాబట్టి మనం గ్రహించాలా, దేవుని బిడ్డలమ్మగా. ఒకవేళ ఎవరైనా మీకు పోతున్నారు అంటే వెనకలు కూర్చోండి. ఎందుకంటే వాళ్ళు పోతున్నారు కదా, అర్జెంటుగా పోవాలంటే వెనక కూర్చుంటే సరిపోతుంది కదా. కాబట్టి మనము మందిరానికి వచ్చినప్పుడు దేవుని గణపరచువారిని దేవుడే గణపరుస్తాడు. సృష్టికర్త కదా. ఏమండి, ఢిల్లీలో డ్రైవింగ్ చేసుకుంటే పోలీసు ఆయన లేడు, ఎవరు లేరు, టక్కని ఫైన్ వచ్చేస్తాయి 2,000 రూపాయలు. ఎవరు చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? కెమెరా. అరే కెమెరా ఎక్కడ ఉందాబ్బా? కానీ మందిరానికి వచ్చినప్పుడు మీరు అనుకోవద్దు, నేను చాలా పెద్ద మనిషిని అందుకని నాకు ఫోన్ వస్తుంది. నీవు అనుకుంటా పెద్ద మనిషి అని. అందరంట ఏంట నీచురా వీడు, దేవుని భయం లేదా, ఏం లేదా, టింగ్ టింగ్ అంటే పెద్ద పెద్ద మనిషిలాగా బయట పోయి మాట్లాడతాడు, మళ్ళీ వస్తాడు. కాబట్టి మనము దేవుని గణపరచాల అన్ని విషయాల్లో. ఇంకొకటి, ఒకవేళ మీకు ఏదో జబ్బులు ఉంటే వెనక కూర్చోండి, మాటికి బయటికి పోతారు కొంతమంది. ఇదే ఫస్ట్ టైం నేను రావడము, నాకు ఎవరి గురించి చెప్పలేదు, నా బాధ్యత చెప్పే బాధ్యతే. బయట పోయి అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటారు. టీ షాప్ దగ్గర ఏమైనా ఉందా లేదా? అట్లయితే పర్లేదులే. టీ షాప్ దగ్గర టీ షాప్ పోయి కూర్చుంటారు, టీ తాగుకుంటా. అంటే దేవుని ఎరగరు. దేవుని గణపరచువారిని దేవుడే గణపరుస్తాడు. ఏమండి, చదవండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. క్షమించండి, లూకా సువార్త. ముప్పై 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అందరు కలిసి చదువుకుందామండి. చదవండి. యేసు ప్రభు ఈ భూలోకానికి పాపమును క్షమించడానికి కొరకై ఈ భూలోకానికి వచ్చినాడు. పాప క్షమాపణ. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీ
12వ అధ్యాయము 2వ వచనము. చాలా సంతోషం, పిల్లలకి అందరికి బైబిల్ ఉంది. నేను హైదరాబాద్ పోతే ధనవంతుని కుమారునికి ఫ్రీగా బైబిల్ ఇస్తారు కదా, అది పెట్టుకున్నాడు. ధనవంతుని కుమారుడు. పేదల మందిరం పోయినాను, వాళ్ళు అంటారు మా పిల్లలకి 1000 రూపాయల బైబిలే కావాలంట. 300 బైబిల్ మాకొద్దు, 1000 రూపాయల బైబిలే పట్టుకుపోతాం. ఏమండి? ఎందుకంటే మన పిల్లలకు మంచి బైబిల్ కొని ఇవ్వాలా. చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై శిలువలో చనిపోవడానికి కొరకై ఆయన ఆశతో పరిగెత్తినాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయనకు ఆశ ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే పాపాత్మల కొరకై నేను ప్రాణం పెట్టాలని ఆశ కలిగి ముందుకు వెళ్ళినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాప క్షమాపణ యేసు ఈ లోకంలో పాపులతో భోంచేసినాడు, పాపులతో సంచరించినాడు. పాపి ఎవరు? చదవండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 2-3 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 1-2 చదవండి. 1-2. ఏం పేరు నీ పేరు? డానియల్. డానియల్ పాపాత్ముడు. డానియల్ ఎవరు? నేను పరిసయ్యుణ్ణి. నేను ఎవరు? యేసు ఎవరి కొరకు వచ్చినాడు? పాపుల కొరకు. నా కొరకు వచ్చినాడా? లే. అర్థమవుతుందా? దేవుడు డానియల్కి వచ్చినాడు కానీ నా కొరకు రాలే. ఎందుకు నా కొరకు రాలేదు? నేను పరిసయ్యుని, వీళ్ళంతా పాపాత్ములు, వీళ్ళు మంచోళ్ళు కాదు. అందరూ సణుక్కున్నారు. ఏమని సణుక్కున్నారు? యేసు ప్రభు పాపాత్ములతో భోంచేసినాడు, పాపాత్ములతో సంచరించినాడు. యేసు ప్రభు దానియేలు కొరకు వచ్చాడు కానీ నా కొరకు రాలే. నాకు దేవుడు నాకు అవసరంలే. ఎందుకు అవసరంలే? నేను నరకం పోయేటోడిని. సరే కూర్చో. థ్యాంక్ యూ. పాపి ఎవరు? పాపి ఎవరంటే ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వదిలిపెట్టాలా నిర్ణయిస్తారో వాళ్ళే పాపాత్ములు. పాపాత్ములు ఎవరు? ఎవరైతే గ్రహిస్తారో, చెప్పండి, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళే పాపాత్ములు. అర్థమవుతుందా? హాస్పిటల్ ఎవరు పోతారు? రోగులు పోతారు కదా. కదా. యేసు వచ్చింది ఎవరి కొరకు? పాపాత్ములు. నీతిమంతుడు ఎవరు?
పాపము చేసి ఒప్పుకొననేవాడు నీతిమంతుడు. నేను జైల్లో పనిచేస్తాను కదా, వాక్యం చెప్తాను కదా. ఒక ఆయన అన్నాడు, ఏం చేస్తావంటే, ఇద్దరిని ముగించిన. మన పాపమా? పాపం కాదు, చేయాల్సిందే. ఏమా ఏంలే 50 లక్షలు దోచుకున్నా, అదేందంట. పాపాత్ముడా? నీతిమంతుడిని. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు నీతిమంతులు. పాపాత్ములు ఎవరు? పాపమును గ్రహించి ఒప్పుకొని వదిలిపెట్టువాడు పాపాత్మ. ఉదాహరణగా చదవండి, లూకా సువార్త 19వ అధ్యాయం. రెండవ వచనం. ఎవరో ఒక్కరు చదవండి బ్రదర్స్, ఎవరో ఒక్కరు గట్టిగా చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనము. రెండవ వచనము అంతేనా ఉంది వచనం? జక్కయ్య. జక్కయ్య అంట అర్థం ఏంటిది? పవిత్రుడు. పవిత్రుడు జక్కయ్య? పవిత్రుడు కాదు. అయితే ఆయన చెడుగును వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యేసు దగ్గరికి వచ్చినాడు. యేసు చెప్పినాడా, జక్కయ్య నీవు మోసం చేస్తావు చెప్పినాడా? చెప్పలేదు. జక్కయ్య నీ డబ్బులు ఎక్కువ ఉంది, బెదరికి మన ఇవ్వలే అని ముందే తీర్మానం చేసుకున్నాడు. ఏమని? నా పేరు జక్కయ్య అంటే పవిత్రుణ్ణి, నేను పవిత్రుని కాదు కదా. పవిత్రమైన యేసు ప్రభువుని చూడడానికి పోతున్నాను నేను పోయినాను అక్కడికి. అక్కడ 3 రోడ్లు నడిమించలో ఒక చిన్న పార్క్ ఉంది. దాని దగ్గర మేడి చెట్టు ఉంది, ఇప్పటికి ఉంది. జనము 3 చోట్ల నుంచి వచ్చినారు యేసు ప్రభువుని చూడడానికి. ఎందుకు? బాగవాలా, మంచి వాక్యం చెప్తాడు, రొట్టెలు చేప కూడా ఇస్తాడు, ఇంకేం కావాలి మనకు? జక్కకి ఏం ఆశ? నేను చెడుగును వదిలిపెట్టాలని ఆశ. యేసు ప్రభు జనమంతా 3 రోడ్ల నుంచి జనం కూడుకున్నారు, వేల మంది. అందరిని వదిలిపెట్టి జక్క దగ్గరికి వచ్చినాడు యేసు ప్రభు. అందరు సణుక్కున్నారు. ఈయన పాపైన వ్యక్తితో యేసు ఎవరికొరకు వచ్చినాడు? ఎవరైతే పాపమును గ్రహించి ఒప్పుకొని వాళ్ళ కొరకు వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో పాప క్షమాపణ, పాపం క్షమించడానికి కొరకాయ ఈ భూలోకానికి వచ్చినాడు. అందుకే శిలువలో ప్రభువా వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరగరు కాబట్టి దేవుడు క్షమించమన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏడు 8 చదువుకున్నామండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యేసు ప్రభు దాసుని స్వరూపం ఎత్తి శిలువ మరణం కొరక సిద్ధపడ్డాడు. ఆయనే యేసు ప్రభు. అంటే ప్రభు యేసుక్రీస్తు ఈ భూలోకమునకు మన కొరకాయ దేవుడై ఉండి మనుషుని యొక్క స్వరూపం ఎత్తి ఈ భూలోకములో శిలువ మీద చనిపోవడానికి కొరకాయ ఈ భూలోకానికి వచ్చినాడు.
మనం చదువుకుందాము. యేసు ప్రభువును ఎందుకు హింసించినారు? మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇరవై 29:30. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29:30 చదవండి. ముళ్ళ కిరీటం అంటే ఈ ముళ్ళు కావు. ఒక ముళ్ళు ఇంతలా ఉంటుంది, నేను చూసిన ఆ ముళ్ళు. ఆ ముళ్ళు కిరీటము ఇట్లా పెట్టి ఒత్తుతారనమాట. ఒత్తగానే భయంకరంగా ఆ యొక్క ముళ్ళు తల మీద గుచ్చుకుంటుంది అనమాట. గుచ్చుకొని రక్తం గారుతుంది. ఇరుప్రక్కన దొంగలకు ముళ్ళ కిరీటం పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? ఆయనను ముఖం పైన ఉమ్మేసినారు. తర్వాత ఆయనకు చంపకు కొట్టినారు యేసు ప్రభును. అంటే ఎందుకు చేసినాడు? మన యొక్క చెడు తలంపుల కొరకాయి. ఏమండి, కొన్నిసార్లు మనం అంటాము, అయ్యో యేసు మాకు చనిపోయాడు అంటే. ఎందుకు చనిపోయాడమ్మా? అయ్యా, ఎందుకంటే మన పాపపు తలంపుల కొరకాయి యేసు ప్రభువుకు ముళ్ళకి ఏంట పెట్టబడ్డది. మన చెడు తలంపుల కొరకాయి యేసు ప్రభు మీద తల మీద ముళ్ళకి పెట్టబడి ఒత్తబడ్డది. ముఖం పైన ఉమ్ము వేసినాడు. కానీ మనం గ్రహించాలా, ప్రభువా నా హృదయంలో చెడు తలంపులు వస్తే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓహో, నా చెడు తలంపుల కొరకాయి యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తబడ్డది. కాబట్టి మనము ప్రతి చెడు తలంపులకు, తమ్ముడు ఫోన్ వచ్చిందా, బయటనే కూర్చో. కాబట్టి మనం గ్రహించాలా, దేవునికి బిడ్డలముగా ప్రతి చెడు తలంపులకు యేసు అన్నాడు, నా కొరకు ఎడవబాకండి, మీ కొరకును మీ పిల్లలకు ఎడవ. యేసు ప్రభు వచ్చింది మనము శిలలో ప్రాణం పెట్టాడు ఎడవడానికి కొరకు కాదు. నా చెడు తలంపుల కొరకాయి యేసు ప్రభుకు పైన ముళ్ళకిట పెట్టి మొత్తబడ్డది. ఆయన మేము ఉమ్మేసినారు. ఇప్పుడు అనుకోండి, నా కుమారుడు ఘోరమైన నేరం చేసినాడు. గతందరికీ తెలుసు చాలా నీచుడని. నేను మార్కెట్లో పోతే అందులో థు అంటారా లేదా? ఏమండి చెప్పండి, అంటారా లేదా? పనికిరాని వాళ్ళ కొడుకు చూడేం చేసినాడు. యేసు ప్రభు మన పాపము శిల మీద తీసుకున్నాం, ముఖం పైన ఉమ్మి వేసినారు. ఎవరి కొరకు? నా పాపం కొరకు, మన పాపం కొరకు. మనం ఎప్పుడైతే మనము గ్రహించాలి, ప్రభువా నా చెడు తలంపుల కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డావు, నా చెడు చూపుల కొరకు, చెడు మాటల కొరకు ఎంతగా శ్రమపడ్డావు. ఎవరి కొరకు ఏడవాలా? ఎవరి కొరకు ఏడవాలండి? చెప్పండి. ఎవరి కొరకు ఏడవాలా? ఎవరి కొరకు? మన కొరకు ఏడవాలా. మన కొరకు, మనల్ని బట్టి కదా యేసులు ఎత్తబడ్డాడు యేసు ప్రభు. ఏమండి, ఆయన గాయాలు బట్టి ఏడకూడదు. ప్రభువా నా కొరకు ఎంతగా శ్రమపడ్డావు. కానీ చెడు తలంపులు పెట్టుకుని ఆరాధన చేస్తే సరిపోతుందా? ఏమండి, చదవండి మార్కు సువార్త 7వ అధ్యాయం.
మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. చ 22 చదవండి. ఇవన్నీ కూడా మన హృదయం నుంచి బయటకు వస్తాం, తలంపులని కూడా. కాబట్టి మనం గ్రహించాలా, ప్రభువా దేవుని ఆరాధించాలంటే నా యొక్క తలంపులు సరి అయినవి కావు. ఏమండి, దేవుని ఆరాధన ఏం చేయాలి మనము? చదవండి, కీర్తన 19వ అధ్యాయం 14వ వచనము. కీర్తన 19వ అధ్యాయము 14వ వచనము. ఒక్క నిమిషం, అందరు చదవాలా? కీర్తన 19వ అధ్యాయము 14వ వచనం అందరు చదవండి. ప్రభువా నా యొక్క ఏమండి, నా నోటి మాటలు తలంపులు దేవునికి అంగీకారంగా ఉండాల. అది ఆరాధన. ఆరాధన అంటే ఏంటిది? దేవునికి అంగీకారంగా ఉండాలి కదా. నేను వాళ్ళ గురించి చెడ్డగా తలుచుకుంటా ఉండి ఆరాధన చేస్తే ఎక్కడ పోదు ఆరాధన? ఇక్కడే ఉంటుంది. అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. కాబట్టి మనము గ్రహించాలా. చదవండి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఎట్లుంది? వాళ్ళు ఏమండి, చెడు తలంపులు చదవండి గట్టిగా. ఎల్లప్పుడూ కేవలము చెడుగే. ఏమండి, ఎల్లప్పుడూ చెడుగే. దాని కొరకే యేసుకు ముళ్ళ కింద పెట్టబడ్డది. ప్రభువా కేవలం చెడుగే నాకు. చాలా ఘోరం కదా. ఈ లోకమంతా కూడా ఈరోజు చాలామంది యేసు సెలవు గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నా చెడు తలంపుల కొరకై నీ పైన ముళ్ళ కిరీటం పెట్టబడి ఒత్తబడ్డది. చదవండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 27, 29, 30 వచనము చదవండి. యేసు ప్రభు మన నిమిత్తమై ఆయన ముఖం పైన ఉమ్మివేయబడ్డది. ఎంత ఘోరం కదా. ఒకవేళ నేను పోతుంటే నా కుమారుడు దుర్మార్గుడు అయితే చూని ఉంచుతారు, కానీ నా ముఖం మీద ఉమ్మేయరు. పనికిరానివాడు వాళ్ళ కొడుకు. అది యేసు ప్రభు పైన, ఆయన పైన ముఖమంతా పూర్తిగా ఉమ్ముతో నింపేసినారు. ఎందుకు? మన యొక్క చెడు తలంపులను బట్టి, మన చెడు చూపులను బట్టి, మన చెడు వినికిడిని బట్టి యేసు ప్రభుకు ఆయనను ముఖం పైన ఉమ్మేసినారు. మనం గ్రహించాలా. ప్రభు ఏమంటాడు? నా కొరకు ఏడవబాకండి,
మీ కొరకును మీ పిల్లలకి ఏడవండి. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే యేసు సంతాపన కొరకు కాదు, ఎందుకు నా కొరకు చనిపోయాడు యేసు ప్రభు, ఎందుకు నా కొరకు శ్రమ పడ్డాడు యేసు ప్రభు సిలువలో, ఆ సిలువను మనము ధ్యానించాలా. ప్రభువా, నా హృదయంలో చెడు తలంపుతో నిండి ఉన్నది ప్రభువా, నా ఊహలని కూడా చెడుగే ప్రభువా. దాని నిమిత్తమై సృష్టికర్త దేవుని కుమారుడైన యేసు ప్రభు పైన ఊమి వేయబడ్డాడు. కాబట్టి మనము మన హృదయమును సరి చేసుకోవాలి. ఏమండి, ఆరాధన ఎట్లా ఆరాధన చేయాలా? ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. ఊరికేనే ఆరాధన చేయాలి, సత్యం లేని ఆరాధన. ఏమండి, సత్యం లేని ఆరాధన. కాబట్టి మనం సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. మనం యేసు సానుభూతికి అవసరం లే. కొంతమంది ఏడుస్తారు, మన కొరకు ఏడ్చుకోవాలా? ఎంత దుర్మార్గుని ప్రభువా, నా చెడుతలం ఎంత ఘోరమా ప్రభువా. చదవండి యెషయా 53వ అధ్యాయం 2వ వచనము. యెషయా 53:2 3వ వచనము. 53:3 వచనము చదవండి. నాలుగవ వచనము. ఎంత సృష్టికర్త దేవుడు ఈ లోకములో మనుష్య రూపుడుగా జన్మించినప్పుడు గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చినాడు, చెవిటోళ్ళకు చెవులు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చినాడు, కుంటోళ్ళకు కాళ్ళు ఇచ్చినాడు, భోజనం పెట్టినాడు, చనిపోయిన లేచినాడు, తుఫాను ఆపినాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా యేసు ప్రభును తృణీకరించినారు. ఎవరన్నా మనం తృణీకరిస్తే మనకి ఎంత కష్టం కదా. సృష్టికర్తను ఆయన సమస్త మన కొరకు చేసి మనం ఆయన తృణీకరిస్తున్నాం. అందుకొరకే యేసు ప్రభు పైన ఉమ్మేసినారు. ఎందుకు? చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 1:29. చదవండి. లోక పాపమును మోసుకొంచున్న దేవుని గొర్రెపిల్ల, అనగా నా పాపమును ఆయన మోసుకున్నాడు కాబట్టి యేసు ప్రభు పైన ఉమ్మివేయబడ్డాడు. యేసు ప్రభు శిలువలో మన కొరకై ఎందుకు శ్రమపడ్డాడు? పాపం యొక్క క్రయమును చెల్లించడానికి కొరకు. కానీ మనము ప్రభువా, ఎంత అవమానం ప్రభువా, సృష్టికర్తను తృణీకరించి ఆయన పైన ముళ్ళకిట పెట్టబడ్డది, చెంపదెబ్బ వేయబడ్డది, ఎగతాళి చేయబడ్డాడు. ఎందుకో? నాకు పాపపు జీవితాన్ని బట్టి. మన హృదయము దేవుని దగ్గర సరిగ్గా ఉండడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు సమస్తం పాపము ఆయన తీసుకున్నాడు. మన అవమానము సమస్తం కూడా ఆయన తీసుకున్నాడు యేసు ప్రభు. ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, ప్రభువా, నా చెడు తలంపుల కొరకు కదా ప్రభువా ముళ్ళకింట పెట్టబడ్డది, నా చెడు చూపుల కొరకు కదా ఉమ్మేయబడ్డావు, చెడు మాటల కొరకు కదా చెంపదెబ్బలేయబడ్డది,
చెడుకి వినికిడి బట్టి నిన్ను అవమానపరిచినారు, తృణీకరించినారు ప్రభువా. దేవునికి ఏం కావాలా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారం. ఇంకేమవుతుంది దేవునికి? మీరు ఏడవ అవసరంలే. దేవునికి ఏం కావాలా? నా నోటి మాటలు. చెప్పండి, నా నోటి మాటలు. అయ్యో బ్రదర్స్ చెప్పలేదండి, అన్ని సిస్టర్స్ చెప్తారు. చెప్పండి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారం ఉండాల. యేసు మనకు క్రైమ్, దేవునికి అది కావాలి. మనకు దేవునికి సంతాపం వద్దు. ఏం కావాలా? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవునికి ఇది ఆరాధన. ఏమండి, మన హృదయములో చెడుగు పెట్టుకొని ఏమి లాభము? యేసు క్రయం చెల్లించింది దాని కొరకే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనము. ముప్పై 37వ వచనము చదవండి. యేసు ప్రభువుకు, ఆయనకు ఏంటి నేరము? యూదుల రాజు. ఎప్పుడైతే జన్మించినాడో అప్పుడు యేసు ప్రభుకు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశ జ్ఞానులు వచ్చినాడు. ఇప్పుడు ఏంటి నేరము? యూదుల రాజు అనగా మన పాపం అంతా కూడా శిలలో తీసుకున్నాడు కాబట్టి, మన పాపము శిలకెత్తబడాలి కాబట్టి యూదుల రాజని నేరము. ఏంటి నేరము? యూదుల రాజు. ఏంటి నేరము? నా పాపమును ఆయన శిలువలో తీసుకున్నాడు కాబట్టి అది నేరము. కాబట్టి మనం గ్రహించాలా, యేసు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించిన ప్రభా. చదవండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి బ్రదర్స్, అందరూ చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదవండి. ఇప్పుడు కొలస్సీ రాసిన పత్రిక ఏమి రాసింది? నాకు విరోధంగా వ్రాసిన పాపాలన్నీ కూడా ఎక్కడ కొట్టబడ్డది? మేకులతో శిలకు కొట్టబడ్డది కదా.
సరే, నా పాపాలన్నీ నేను రాసుకున్నాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఈ పాపాలను రాసింది. యేసుప్రభు ఎవరు? మనకు పక్షమున విజ్ఞాపన చేయడానికి కొరకై తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు యేసుప్రభు. మన పాపాలన్నీ కూడా నేను అంటాను, ప్రభువా యేసుప్రభు ఇవి నా పాపాలు. తండ్రి అంటాడు, నేను క్షమించను. ఎందుకు క్షమించవు ప్రభువా? ఎందుకంటే స్టీవెన్ పాపాలు అన్నీ ఒప్పుకోలే. అర్థమవుతుందా? మన పాప క్షమాపణ కావాలని అన్నీ ఒప్పుకోవాలా? అన్నీ ఒప్పుకుంటే క్షమాపణ. అన్నీ ఒప్పుకుంటే నేను అన్నీ ఒప్పుకుంటా. అప్పుడు యేసుప్రభు ఏం చేసినాడు? నేను దోషిని కాబట్టి యేసుప్రభు నా పత్రమును శిలువకు మేకులతో కొట్టబడ్డాడు. ఏమండి? పాపాలన్నీ ఒప్పుకుంటేనే కాదు ప్రభువా, నాకు సాడీలు కొంచెం మంచి ఇష్టం ప్రభువా, లేకపోతే వేరే గురించి మాట్లాడము నాకు ఇష్టం ప్రభువా, దేవుడు క్షమించడు. మొదటి యోహాను రాసిన 9 మన పాపములను మనము ఒప్పుకొనేడలా, అనగా సమస్తం ఒప్పుకోవాలా, సగం సగం కాదు. మన పాపమును సమస్తం ఒప్పుకుంటేనే క్షమాపణ. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువా నేను ఎట్లా ఒప్పుకునేది అన్నీ ఒప్పుకుంటే కష్టం కదా. మారు మనసు యేసు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? పాప క్షమాపణ. ప్రభువా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరు ఎరగ క్షమించమని యేసు ప్రభు చెప్పినాడు. క్షమాపణ కావాలన్నా అన్నీ ఒప్పుకోవాలా. ఇప్పుడు అనుకోండి, మీకు గద్వాలో 6 రోజులకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్లు, చెమట కంపు వాసన భయంకరంగా ఉంది. ఆ తర్వాత అకస్మాత్తుగా మంచినీళ్ళు వచ్చేసింది. చదవండి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 2:11. హెబ్రీ చదవండి. నడుచుకుంటా పోయి బురదలో పడ్డాడు, మురికి కాలంలో పడ్డాడు. అయ్యయ్యో పాపం పిల్లోడు పడ్డాడు కదా. అయ్యో పాపం పిల్లోడు పడ్డాడు కదా. జాన్ విక్లీఫ్ అక్కడ రాయి ఉంది కదా, రాయి తీసుకొని పైకి దూకుతాడా? ఇంకోటి అన్నాడు, వాడు తుంటున్నాడు రా, అందుకొరకే పడ్డాడులే. ఇంకొక ఆయన అంటాడు, అయ్యయ్యో పాపము పిల్లోడు, ఏం చేస్తాము, ఏమో కర్మ అంటారు కదా, పోనీలే ఏం చేస్తాం మనం, ఎట్లా ఆ మురికి కాళ్ళు ఎవడు ముట్టుకుంటే వాసన కొడుతుంది ఎట్లా అని వాళ్ళ నాయన పోతా ఉన్నాడు. ఏం పేరు మీ నాయన పేరు? దాస్ పోతున్నాడు తెల్ల బట్టలు వేసుకొని. ఏంద్రా గుంపు చూస్తే, ఓయమ్మో జాన్ విక్లీఫ్ ఉన్నాడు లోపల. అయ్యో జాన్ విక్లీఫ్, కొంతసేపు ఆగు బట్టలు మార్చుకొని చెప్తారా? ఏమండి చెప్పండి దాస్ గారు, ఏమని చెప్పండి చెప్తారా? ఎంబటో దూకి జాన్ విక్లీఫ్ తీసుకొస్తారు. సరే జాన్ విక్లీఫ్ వాళ్ళ నాయనతో నడుస్తూ ఉన్నారు. అందరు ఏమనుకుంటున్నారు, ఇద్దరు పడ్డారా? ఒక ఆయన అంటాడు, ఏంద్రా అంత పెద్ద మనిషి ఎవడన్నా బురదలో పడతాడా? ఎందుకు? జాన్ విక్లీఫ్ వాళ్ళ నాయన ఇద్దరికి బురద మురికి.
ఈయనెవరా పిల్లోడు? ఎవరో అంటాడా? నా కుమారుడు. అర్థమవుతుందా? చదవండి, అదే వచనం చదవండి. 2:11 ఇబ్రీ. పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధ పడినవారు ఇరువురు కూడా ఒక్కటే. సహోదరులు అనిపించడానికి సిగ్గుపడడంలే. కాబట్టి మనం గ్రహించాలా, యేసు ప్రభు మనం రక్షించడానికి కొరకై సమస్త పాపమును భరించినాడు. కాబట్టి మనము దేవునికి ఏం కావాలా? సానుభూతి కావాలనా? ఏమైనా డబ్బులు కావాలనా? కాదు కాదు కాదు. ఏం కావాలా? దేవునికి ఏం కావాలా చెప్పండి? నా నోటి మాటలు, చెప్పండి అందరూ, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. అది కావాలి దేవునికి. ఏమండి? ప్రభువా చచ్చిపోయినా వేస్ట్. నీ హృదయంలో వాళ్ళ గురించి ఇంత ద్వేషం ఉండే, నీ హృదయంలో నీకు అంత అసూయ ఉండే, ఇన్ని పెట్టుకొని వచ్చి ఏడుస్తే సరిపోతుందా? ఏమండి? ఎంత ఘోరం కదా. కాబట్టి మనం గ్రహించాలా, ప్రభువా నా నిమిత్తమై ఎంతగా శ్రమపడ్డావు ప్రభువా. చేతులకు మేకులు కొట్టబడ్డది. ఎందుకు? నా పాప పత్రమంతా కూడా చేతులకు మేకులు కొట్టబడ్డది. పాపాలని ఒప్పుకుంటేనే. ఏమండి? సగం ఒప్పుకుంటే కాదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా, అన్నీ ఒప్పుకుంటేనే క్షమాపణ. 2-3 ఒప్పుకుంటే క్షమాపణ లేదు. సరే, జాన్ విక్లీ వాళ్ళ నాన్న ఇంటికి పోయి సగం స్నానం చేస్తారా, పూర్తిగా స్నానం చేస్తారా బ్రదర్ దాస్ గారు? పూర్తిగా స్నానం. ఏమైనా వాసన ఉందా? మళ్ళీ 2సారి స్నానం. షాంపూ వేయాలా, ఈ షాంపూ వేయాలా, ఆ షాంపూ వేయాలా, శుభ్రంగా అయినాడు. యేసు ప్రభు మన పాపను ఎందుకు ఒప్పుకోము? గర్వాన్ని బట్టి ఒప్పుకోము. మనం ఎందుకు ఒప్పుకోము చెప్పండి? చెప్పడం కూడా గర్వమే. ఎందుకు ఒప్పుకోము? గర్వాన్ని బట్టి ఒప్పుకోము. అట్టెట్టా వానికి కావాల్సిందిరా, నాకు తెలుసు వాడు. ఏమి లాభము? నీ కొరకు ఎందుకు శ్రమపడ్డాడు యేసు ప్రభు? ఈ చెడుగు తలంపుల కొరకాయి, చెడు చూపుల కొరకాయి, చెడు మాటల కొరకాయి, చెడు వినికిడి కొరకాయి యేసు ప్రభు మీద ఉమ్ము వేయబడ్డాడు, శ్రమపడినాడు. మేకులకు చేతులు, నా పాప పత్రం కూడా సులువుకేపత్తబడ్డది. ఎందుకు? నా పాపమును యేసు ప్రభు క్షమించిన. క్షమాపణ కావాలనా? క్షమాపణ కావాలంటే అన్నీ ఒప్పుకోవాలి. మీరు అనుకోవద్దు, మనం లోకంలో ఉండాలి కదా, ఉండాలంటే కొంచెం మనము లోకంలో ఉండాలి కదా, అంతేలే అబ్బా, ఏంలే లోకం ఏం కొంత విషయం కూడా తాగొచ్చులే. తాగుతారా? ఏం లే పెద్ద 2 చుక్క విషయం వేసిన పాల్లో తాగుతారా మీరు? ఏమండి? విషయం కంటే ఘోరమైనది పాప క్షమాపణ. దేవుడు పాప క్షమించిన దాని కొరకు ఈ భూలోకానికి వచ్చినాడు. ఇదేమి చరిత్ర సత్యం ఇది. నేను యెరూషలేము పోయినాను, యేసు సమాధి చూసినాను, సమాధి లోపలికి వెళ్ళినాను. లోకమంతా కూడా వస్తున్నారు అందరూ చూడడానికి యేసు ప్రభువు లేచిన ఖాళీ సమాధి కొరకు. ఈరోజు వరకు గెత్సేమనే తోట వెళ్ళంగానే దేవునికి సన్నిధి గుర్తెరగలం మనం. ఎక్కడైతే యేసు మోకరించినాడో సహజంగా చెట్టు 500 సంవత్సరాలు బతుకుతుంది. ఎక్కడైతే యేసు ప్రభు ప్రార్థన చేసినాడో గెత్సేమనే తోటలో, ఆ తోటలో మాత్రము 500 సంవత్సరాల తర్వాత చెట్టు మీద ఇంకో చెట్టు మొలుస్తుంది. సృష్టికర్త, ఆ సృష్టికర్త మన కొరకాయి
శిలలో మేకు కొట్టబడ్డది మన పాపం కొరకై. దేవుడు మన పాపం క్షమించిన సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకు మన హృదయంలో భయము. పరలోకం పోతావా? పోతాలే. నమ్మకం సరిగా లేదు. ఎందుకు లేదు? పాపను ఒప్పుకోవడం లేదు కాబట్టి. ఎంత సులువు మన పాపలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. చదవండి దయచేసి కీర్తన 22వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 22:16 చదవండి. ఎవరినో ఒకరు చదవండి. బ్రదర్ చదవండి. యేసు ప్రభు, మనము ఎక్కడికి వెళ్తున్నాము? మన పాదాలు దేనికి వాడుతున్నాము? ఏమండి, మనం ప్రశ్నించుకోవాలా? ప్రభువా, నేను పోతున్నాను వాడిని అడగాల్సిందే. ప్రభువా, నా పాపం చెడుకో వాడుకోమంటావా? నేను వాడుకోలేను ప్రభువా. దేవజనుడు అమృతరాజు గారు, ఆయన బాగా ఎప్పుడు తాగేవాడు. తాగిన తర్వాత అయితే ఒకరోజు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన షిప్లో పెద్ద ఉద్యోగం చేసేవాడు. అయితే ఆయన ఫ్రాన్స్ నుంచి వస్తున్నాడు షిప్లో. ఆయన రూమ్ ఎదురుగానే సారాయి పెట్టినారంతా తాగడానికి ఫ్రీగా. ఆ సాతాను శోధించింది, నీ రూమ్ ముందే కదా తాగొచ్చు కదా. అప్పుడు అమృతరాజు గారు అన్న, ఓ సాతానా, నేను చనిపోయినాను. ఈ కాళ్ళు చేతుల శరీరం దయ్యాన్ని కాదు, దేవునిది. కాబట్టి మనం గ్రహించాలా, ప్రభువా ఈ పాదాలు దేని కొరకు వాడుకుంటున్నాను ప్రభువా? చదవండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం. ఎవరు ఒకరు చదవండి బ్రదర్స్. 59వ అధ్యాయము 7వ వచనము. యెషయా 59:7 చదవండి ఎవరన్నా. వాళ్ళ పాదమును పాపం చేయడానికి పరిగెత్తుందనంట. ఎంత ఘోరం కదా. అందుకొరకే యేసు ప్రభు పాదాలకు మేకులతో కొట్టబడ్డది. మా చెడు తలంపుల కొరకాయ యేసు ప్రభుకు ముళ్ళగీట పెట్టబడ్డది. చెడు చూపుల కొరకాయ ఉమ్మేయబడ్డాడు, చంపకేయబడ్డది. యేసు నా పాపం పత్రం కొరకాయ శిలలో మేకులతో కొట్టబడ్డది. చెడుకు పరిగెత్తాం కాబట్టి కాళ్ళకు మేకులు కొట్టబడ్డది. ఎందుకు? యేసు ప్రభు మనం ప్రేమించి పాపం యొక్క క్రయమును చెల్లించడానికి కొరకాయ ఈ లోకంలో శిలలో హింసను, అవమానమును సహించినాడు. చదవండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. అదే 34 వచనం. ఎవరైనా బ్రదర్స్ ఒక చదవండి. రక్తము నీళ్లు ఏంటంటే యేసు ప్రభు ఆ యొక్క హృదయములో శాస్త్రజ్ఞ ప్రకారముగా ఆ రక్తము నీళ్లు ఎందుకు కారిందంటే
హృదయంలో ఉన్న భారాన్ని బట్టి యేసు ప్రభు మన కొరకై హృదయంలో భారాన్ని బట్టి ఆ ఈటను పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారింది. ఎవరి కొరకు? మనం ప్రేమించినాను కాబట్టి. మనము ఈరోజు ప్రభు అంటున్నాడు, నా కొరకు ఏడవబాకండి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవాలా. మనం ఆరాధన ప్రవేశిస్తాం. ఇప్పుడు ఆరాధన చేస్తాము. మొట్టమొదటి మనం పరీక్షించుకోవాలా. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా. నన్ను క్షమించి ప్రభువా. దేవుడు క్షమిస్తాడు. మన పాపములను ఒప్పుకొనేలా మనం నమ్మేది దేవుని యొక్క వాక్యము. భూమి ఆకాశ గతించిన దేవుని యొక్క గతించదు. సృష్టికర్త మాటలు. మనము ఈ సత్యాన్ని గ్రహించిన వారమై ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు కదా. అయితే ఈరోజు మనం దేవునితో సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవును, ప్రభు అంటున్నాడు, నా బిడ్డ పశ్చాత్తాపడ్డది కాబట్టి నేను వచ్చే క్రైమ్ చెల్లించింది, అది ఎంతో లాభము. ఇటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై తెలీదా పరలోకంలో ఆనందం. చదవండి లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనము. అందరూ చదవండి. లూకా సువార్త 15:10 చదవండి. ఎందుకు? యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడ్డది. యేసు ప్రభు ఈ భూలోకంలో మన కొరకై శ్రమపడి తిరిగి లేచినాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడ్డది. అందుకొరకే పరలోకంలో సంతోషం. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. లూకా సువార్త 2:11. బ్రదర్స్ ఎవరండి? ఎవరు గట్టిగా? నేడు మీ కొరకు రక్షించేవాడు. ఏ విధంగా దాస్ గారు వాళ్ళ కుమారుడు రక్షించినాడో. ఎందుకు రక్షించినాడు? ఆయనకు నాశనం కావాలనికి ఇష్టంలే. ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏమో చేస్తారు. వాడు తుంటారు లేరా, పోనీ లేరా, ఇది లేరా, అది లేరా. అయితే దాస్ గారు మాత్రము నా కుమారుడు రక్షించాలని ఆయన బురదలో దూకి రక్షించినాడు. యేసు ప్రభు మనలను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. పాప క్షమాపణ. అందుకో యేసు ప్రభు శిలువలో, ప్రభువా వీళ్ళు ఏం చేయించినారు, వీళ్ళు ఎరగరు ప్రభు, క్షమించమని చెప్పినాడు. అందుకొరకే మనము ఈరోజు దేవుని ఆరాధించాలా. ఎందుకంటే దేవుడిని ఎంతగా ప్రేమించినాడు. బ్రదర్